డాక్టర్ గరికపాటి రాజారావు. మా భూమి, పరివర్తన, భయం, అల్లూరి సీతారామరాజు, జై భవానీ వంటి నాటకాలలో నటునిగా, దర్శకునిగా అవిశ్రాంత కృషీవలత్వంతో, క్రమశిక్షణతో నాటకాలను ప్రదర్శించిన ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు. సిమ్లా వీధి నాటకం, హిట్లర్ వీధి నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. కళ ప్రజల కోసమనే ఆశయంతో ఆజన్మాంతం కళాయానం చేసిన ప్రజా దర్శకుడు డాక్టర్ రాజారావు. వెళ్ళిన పని సానుకూలమేగా, పూర్తిగా సానుకూలం అవ్వలేదు ప్రభు. దుబాసి లక్ష్మణ ఇచ్చిన దానితో తృప్తిపడి మనవాడయ్యాడు. కానీ ఆ హైదర్జన్ తత్వం ఏమిటో బోధపడలేదు ప్రభు. ఆయన ఇక్కడికే స్వయంగా వస్తానన్నారు. అమ్మాయి గారికి ఆగ్రహం వచ్చినట్టుందే. నా ఆగ్రహం ఎవరిని చేస్తుంది? నీ అనుగ్రహం ఉండగా. లేదానివమ్మా. ఏమిటి అసలు సంగతి? కృష్ణ సినిమాకి రాలేదా? ఆయన గారికి నాతో మాట్లాడడమే కష్టమైంది నాన్న. రాత్రింబొగలో హాస్పిటల్ రోగులు ఉంటే చాలు. అవును మరి, ఈ వయసులోనే కష్టపడి పనిచేసి 4 కాసులు సంపాదిస్తే ముసలి వాళ్ళే ముద్దు ముచ్చట ఉడిగిన తర్వాత ఆ ముళ్ళు చూస్తూ మురిసిపోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉండి చదువుతున్నాడు. అయినా అసలు అతను తత్వేంటో నాకు వంటపట్లేదు. భలే భలే భలేదనవమ్మా, నాకు ఈ సంగతే తట్టలేదు. చూడు, మీ ఇద్దరు వెంటనే మాట్లాడుకొని మీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేసుకుంటారో నిర్ణయించి చెప్పండి. దర్జాగా జరిపించేస్తాను. ఒక పూట సినిమాకి వెళ్ళటానికి గతి లేదు కానీ పెళ్లి ఒకటే తక్కువ. భలే 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 భలేదానివమ్మా. లేదా సినిమాకేగా, రేపెళ్ళండి. కృష్ణ నేను పంపిస్తాను. ఏం అక్కర్లేదు, ఈ రోజే నేను ఒక్కరితోనే వెళ్తాను. ఆయన గారు లేకపోతే సినిమా కనబడదా? అన్నయ్య ఏమిటి? వెళ్ళండి. సరే